పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సత్తెనపల్లి పర్యటనకు అనుమతి లేదన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తాము అనుమతి ఇవ్వటం లేదన్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకొని అనుమతి ఇవ్వటం లేదన్నారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిని పరిశీలిస్తామని తెలిపారు. గౌరవ ఎక్స్సీఎం గారు రెంటపాళ విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి నిన్న సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనేటువంటి ఫామ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇంకా మాకు ఆ సమాచారం ఇవ్వలేదు. ఇందులో మేము అడిగిన వాటిలో ఎంతమంది వాళ్ళు ఇచ్చిన రిక్విజిషన్లో హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది, అట్లాగే ఈ 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యత ఇక్కడ తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి